ఇప్పుడే సూర్య గారికి కంగువా ట్రైలర్ రిలీజ్ అయింది. కంగువా ట్రైలర్ చూసినప్పుడైతే నాకైతే ఒకటే మైండ్లోకి వచ్చింది, అదే బాహుబలి. బాహుబలిలో నుండి కొన్ని సీన్స్ అయితే వీళ్ళు కాపీ చేసి ఇందులో పెట్టారనిపించింది. సో అంటే కాపీ చేసి పెట్టారంటే ఇన్స్పైర్ అయితే తీసినట్టయితే నాకైతే అనిపించింది అనమాట. కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, ఆ షార్ట్స్ అయితే అలా కనిపించాయి. సో మూవీ రిలీజ్ అయితే మూవీలో ఎలా కనిపిస్తాయి అయితే చూడాలి. బాబీ డియోల్ని అయితే గట్టిగా వాడుతున్నారైతే అనిపిస్తుంది. సో రీసెంట్గా యానిమల్ మూవీలో కూడా ఒక రాక్షసత్వాన్ని అయితే మనకైతే చూపించారు. ఈ మూవీలో కూడా అలాంటి అలాంటి క్యారెక్టర్ అయితే నాకైతే కనిపిస్తుంది. కానీ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు కథ మొత్తాన్ని ట్రైలర్లోనే చూపించారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ ట్రైలర్ 1-2 సార్లు మనం చూస్తే మనకు స్టోరీ మొత్తం ఆ ట్రైలర్లోనే కనిపిస్తుంది. మూవీలో వచ్చేసి ఒక దీవి అయితే మనకైతే చూపిస్తున్నారు. ఆ దీవిలో ఉండే ప్రజలను అక్కడ ఉండే నాయకుడు అంటే మన విలన్ ఎలా హింసిస్తున్నాడు అనేది అయితే మనకు స్టార్టింగ్లో అయితే మనకైతే ట్రైలర్లో అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనేది స్టోరీ లైన్ కనిపిస్తుంది. దాంతోపాటు ఒక రూత్లెస్ రివెంజ్ అనే ట్యాగ్ లైన్ అయితే మనకైతే చూపిస్తున్నారు. సో చూడాలి మరి. మొత్తంగా చూసుకుంటే ఒక టోటల్ రివెంజ్ స్టోరీ అయితే మనకైతే కంగువా మూవీ అయితే అనిపిస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి సూర్య గారి పాత్ర అయితే చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. అండ్ సినిమాలో వచ్చేసి విజువల్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. సో ఎక్కడ కూడా లో క్వాలిటీ అనేది ఎక్కడ కనిపించదు. చాలా మంచి విఎఫ్ఎక్స్ అయితే వాడారని అయితే అనిపిస్తుంది. సో ఈ విఎఫ్ఎక్స్ మాట వచ్చింది కాబట్టి నేను మాట చెప్పాలనుకున్నాను. మన తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు. సో డమ్మీ విఎఫ్ఎక్స్ తీసుకొచ్చి దాని మీద ఎవరైనా వీడియోలు చేస్తే దాన్ని కొంచెం స్ట్రైక్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళైతే ఈ ట్రైలర్ చూసైనా వాళ్ళు కొంచెం నేర్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, ఆ విషయం అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఈ మూవీలో వచ్చేసి సూర్య గారిది అండ్ అలాగే బాబీ డియోల్ది మంచి వార్ అయితే మనమైతే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి వార్ సీన్స్ అయితే ఇందులో కనిపిస్తాయి అనుకుంటా. సో ఎందుకంటే యానిమల్లో కూడా బాబీ డియోల్ది రోల్ ఏదైతే ఉంటుందో అలాంటి రోల్ అంతకు మించి ఒక 10 రెట్లు ఉండే రోల్ అయితే ఈ మూవీలో అయితే కనిపిస్తుంది. చాలా రూత్లెస్ అంటే చాలా రూత్లెస్ విలన్ లా అయితే మనకైతే కనిపిస్తున్నాడు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకైతే ఒకే ఫార్మాట్లో అయితే మనకైతే చూపించారు. మొత్తం యాక్షన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం యాక్షన్ అయితే మనకైతే ట్రైలర్లో అయితే కనిపిస్తుంది. సో అది మూవీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అయితే చూడాలి. యాక్షన్ అయితే ఇందులో పిచ్చి పీక్స్ వెళ్ళిపోయినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక షార్ట్లో అయితే చూపిస్తే నదిలో అన్ని చేతులు అన్ని కట్ అయిపోయి కనిపిస్తుంటాయి. మూవీ వచ్చేసి అక్టోబర్ 10న రిలీజ్ అయితే డేట్ అయితే అనౌన్స్ చేశారు. ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకైతే ఒక కొత్త సూర్య అయితే మనమైతే ఈ మూవీలో చూస్తున్నాము అని అయితే అర్థమైపోయింది. ఇంకా ట్రైలర్ చూస్తున్నప్పుడు అయితే కొన్ని షార్ట్స్ అయితే చాలా గూస్ బంప్స్ అనిపించాయి. కొన్ని షార్ట్స్ వచ్చేసి ఆ విలన్ ఎంట్రీ అయినా కానీ మన హీరో ఎంట్రీ అలాగే ఆ చేతులు కట్ అయ్యే షార్ట్ ఏదైతే పెట్టారో అదైతే చాలా 1-2 సార్లు చూడాలనిపించేలా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇందులో ఏదైనా మైనస్ ఉందంటే అది వచ్చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కనెక్ట్ అయితే అవ్వలేదు అనుకుంటా. సో మూవీలో ఎలా ఉంటుంది అయితే చూడాలి. ఈ ట్రైలర్ మొత్తం మనకైతే యాక్షన్ డ్రామా అయితే మనకైతే చూపించారు. సో ఇంకో ట్రైలర్ ఉందని నేనైతే అనుకుంటున్నా. సో సెకండ్ ట్రైలర్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఆ ట్రైలర్ అయితే నా ఒపీనియన్ వచ్చేసి ఓకే గుడ్. ఎక్కడ కూడా ఎక్కువ మైనస్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో ఓకే గుడ్ అయితే అనిపించింది. సో కొన్ని సీన్స్ అయితే నాకైతే బాహుబలి నుంచి ఇన్స్పైర్ అయితే తీసిన షార్ట్స్ అయితే నాకైతే కొన్ని కనిపించాయి. సో ఈ ట్రైలర్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి.